హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి నేను ట్రావెల్ చేసే రోజు అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు అయితే ముందు రోజు మనం ఎంత నిద్రపోతాం అనుకున్నా కానీ నాకైతే లిటరల్గా అసలు నిద్ర రావట్లేదు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాననే బాధ, ఇంటికి వెళ్తున్నానన్న ఆనందం రెండు కలిపి నైట్ రిమిక్స్ చేశాయి. నాకు నిద్రే రాలేదు. అండ్ ఇక్కడ ఫైనల్గా అట్లీస్ట్ మనం వెళ్ళే రోజన్నా కానీ హస్బెండ్కి ఏదో ఒకటి చేతులారా చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. సో నేను వెళ్ళే రోజు అయితే బాక్స్ నేను పులిహోర తీసుకున్నాను అనమాట. సో శంకర్కి పులిహోర కొంచెం ఫ్రూట్స్ పెట్టేశాను అండ్ షన్ను కూడా అలాగే పులిహోర తీసుకున్నాను అనమాట. సో నా వర్స్ట్ టైమింగ్ ఏంటి అని అంటే ఈసారి షన్ను ట్రావెల్ టైంలో చాలా సిక్ ఉన్నిందనమాట. సిక్ అంటే నథింగ్ బట్ బాగా కాఫ్ ఉన్నింది. సో ఈ కాఫ్ ఉండడం వల్ల ఏమైంది అని అంటే నాకు ఏదైనా ఫ్లైట్లో ఇచ్చే ఫుడ్ తింటుందా తినదా అసలు చాలా ఇబ్బంది పడ్డాను అనమాట ఈసారి అయితే ఫుడ్ విషయంలో. అపార్ట్ ఫ్రమ్ దట్ షన్ను ఇంకా 2 ఫ్లైట్స్ చేంజ్ అవ్వడంలో ఎక్కడ కూడా నేనేం ఇబ్బంది ఫేస్ అవ్వలేదన్నమాట. అండ్ మీతో మాత్రం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను ఫ్లైట్ వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఈసారి నేను ఫ్లైట్లో వెళ్ళిన తర్వాత నాకు చాలా ఇష్టంగా ఒక స్పెషల్ పర్సన్ని కలిసాను అనమాట. ఆ పర్సన్ గురించి డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకోవాలి. యూనో మన లైఫ్లో మనం ట్రావెల్ చేస్తేనే మనం చాలా పర్సన్స్ని మీట్ అవుతాము. వాళ్ళ లైఫ్స్, వాళ్ళు పడిన కష్టాలు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇలా ఎవ్రీ పర్సన్ని ఎక్కడెక్కడో కలుసుకోవడం వల్ల మనం వాళ్ళ నుంచి చాలా థింగ్స్ అనేవి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు నేను మీకు కమింగ్ ఆ పర్సన్ ఫేస్ చూపించి నేను మీతో మాట్లాడతాను. సో అంతవరకు లెట్స్ హోల్డ్ దిస్ కంటెంట్. అండ్ ఇక్కడైతే వెళ్ళే రోజు ఒక మంచి కాఫీ నాకు శంకర్కి పెట్టి మంచిగా హ్యాపీగా లాస్ట్ కపుల్ కాఫీ టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. అండ్ వెళ్ళే ముందు డెఫినెట్గా దేవుడిని మొక్కుకొని అంతా మంచిగా జరగాలి, ఎటువంటి ఇబ్బంది ఏం రాకోకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి మొక్కుంటున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే టైంకి అంతా మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందనమాట. నేను ఇండియాలోనే ఉన్నాను అండ్ ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను అసలు ఈగర్లీ వెయిటింగ్ మీతో ఎప్పుడప్పుడు షేర్ చేసుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఈ న్యూ కపుల్ కోరుకుంటున్నాను అనమాట. You don't want to come to India? సరే ఇండియాకి రావు కదా బజ్జు. జూజూ పాపా జులాలి పాపా వేకప్ 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 వేకప్. ఎయిర్పోర్ట్లో గీత, కిట్టు, అమ్మమ్మ ఉంటారు. ఎవరు ఫస్ట్ ఎత్తుకుంటారు, జిడ్లీ డిల్లి డిల్లి పెడతారు. నేను లేనా షన్ను, లేషన్ను ప్లీజ్ షన్ను, టైం అవుతుంది. నీ ఇష్టం. మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోయింది అనుకో, అప్పుడు మనం ఎట్లా పోతాం ఇండియాకి? పోతామా ఇంకా? లెట్స్ గో. ఆర్ యూ రెడీ? సరే, ఆర్ యూ రెడీ? Come back soon. We will be waiting for you. I miss you, Daddy. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ ద కార్ అండి. వెనకాల చూసారు కదా మొత్తం లగేజ్ అంతా ఫిల్ అయిపోయింది అనమాట. సో నాతో నేను ఎంత మినిమల్ లగేజ్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా కానీ అది వాటర్ బాటిల్స్ అని, పిల్లల స్నాక్స్ అని అన్నీ ఎక్కువైపోతాయి. అంతే, మనం సింగిల్గా ట్రావెల్ చేసేటప్పుడు లగేజ్ అనేది ఒక రేంజ్లో ఉంటే వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత లగేజ్ అనేది ఇంకొక రేంజ్లో మారిపోతుంది అనమాట. సో నేను చూస్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి బహ్రెయిన్ టు ఫస్ట్ అబుదాబి, దెన్ అక్కడ ఒక 1 hour లేఓవర్ ఉంటుంది అండ్ ఫ్రమ్ అబుదాబి టు డైరెక్ట్ బెంగళూరు అనమాట. సో బెంగళూరులో ఎటు మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి సో నో ఇష్యూస్. అండ్ ఎయిర్పోర్ట్లో రిసీవింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అసలు భలే క్యాప్చర్ అయిందనమాట. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. డెఫినెట్గా మీరు చూసి యూ విల్ లవ్ దట్ మూమెంట్ అనమాట. నాకైతే చాలా బాగా హార్ట్లో అలా ఉండిపోయిందనమాట. నెక్స్ట్ అయితే మనం వన్స్ అంతా బుకింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళేటప్పుడు బహ్రెయిన్లో ఎలా ఉంటుంది అని అంటే లగేజ్ అంతా కూడా మనకి తోడుగా వచ్చిన వాళ్ళు అక్కడ వరకు పెట్టి నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళచ్చు అనమాట, ఓన్లీ విత్ క్యాబిన్ బ్యాగేజ్తో. వేరే ప్లేసెస్లో అలా ఉండదన్నమాట, అసలు ఇక్కడ వరకు కూడా రానివ్వరు మనతో పాటు వచ్చిన వాళ్ళని. అండ్ ఫైనలీ ద లాస్ట్ పిక్చర్ ఇన్ బహ్రెయిన్ టుగెదర్ అనమాట. అండ్ శంకర్ కూడా నెక్స్ట్ మార్చ్లో వచ్చేస్తున్నారు ఇండియాకి. సో ఫైనలీ ఈ నేను షన్ను అయితే లిటరల్గా వీఆర్ మిస్సింగ్ యూ సో మచ్ శంకర్, ప్లీజ్ కమ్ సూన్.
ఇప్పటి వరకు అయితే పక్కన ఎవరు రాలేదు. హోప్ ఇక్కడనే ఉంటే మేలు. సో ఫైనల్గా అయితే ఫ్లైట్ ఎక్కేసామన్నమాట. అండ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ టైం గమనించాను, ఎతిహాద్ ఎయిర్లైన్స్లో పిల్లలకంటూ ఒక యాక్టివిటీ బుక్ ఇస్తారనమాట. దట్ మేబీ ఒక 3 years ప్లస్ 4 years ప్లస్ అలా ఉన్న వాళ్ళకి బుక్స్ అయితే ఇచ్చారనమాట. సో దీంతో అయితే షన్ను కాసేపు మంచిగా టైం పాస్ చేసింది. జనరల్గానే షన్ను ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా చూసీగా ఉంటుందన్నమాట. అలాంటిది ఇప్పుడు కాఫ్ వచ్చింది కదా, ఇంకా చూడండి అసలు అట్లా పడుకోదు అండ్ ఇట్లా తినదనమాట. సో నేను ఈసారి ఫ్లైట్ ఎలా బుక్ చేసుకున్నాను అంటే మార్నింగ్ బుక్ చేసుకున్నాను. సో ఎందుకు అని అంటే ఒకవేళ మార్నింగ్ త్వరగా లేసింది అనుకోండి, ఆఫ్టర్నూన్ డెఫినెట్గా పడుకుంటుంది అనమాట. సో అలా ఆలోచించాను. సో ఈవినింగ్ అంతా నేను బెంగళూరు రీచ్ అయిపోతాను అండ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంటికి డెఫినెట్గా 10:30-11 లోపల వెళ్ళిపోవచ్చు, ఆరాంగా పడుకోవచ్చు అని అనుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఫ్లైట్లోంచి మనకి పైనుంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఫ్లైట్లో బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ వాళ్ళు ఒక బర్గర్ అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ ప్యాకెట్లో ఉంది కదా, అసలు అది ఏంటో నేను మీకు చూపిస్తాను చూడండి. చిన్నవి మురుకులు అనమాట. సో దాన్ని కూడా మళ్ళీ ఇట్లా ఫ్లైట్లో ఫుడ్ లాగా సర్వ్ చేస్తున్నాను అనమాట. అండ్ బర్గర్ అయితే ఓకేగా ఉన్నిందనమాట. బట్ ఆకలిస్తున్నప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, ఎందుకంటే ఇప్పుడు నేను షన్నుని ఒకటే హ్యాండిల్ చేయాలి అండ్ ఫుల్ డే ఎనర్జెటిక్గా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి తినాలి అన్నట్లు తినేసాను అనమాట. సో లంచ్లో అట్లీస్ట్ దేవుడా ఒక అన్నమన్నా ఇచ్చేలాగా చూడు అని మొక్కున్నాను అనమాట. ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు అది 3 hours కానీ 5 hours కానీ అట్లీస్ట్ ఒక ట్రావెల్ పిల్లో ఉంటే నాకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం అటు ఇటు తల అటు పెట్టడమో ఇటు పెట్టడం పడుకోవడం జరుగుతుంది కదా, ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అప్పుడు ఒకసారి ట్రావెల్ పిల్లో లేకుండా పడుకున్నాను. సో మెడ అంతా పట్టేసింది, ఆ రోజు అంతా పెయిన్ అనమాట. సో అప్పటి నుంచి ఎంత కష్టమైనా కానీ ట్రావెల్ పిల్లో మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను క్యారీ చేస్తానన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చెకింగ్ విషయంలో అప్పుడంతా కూడా మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవడం ఇవంతా ఉంటుందన్నమాట. బట్ స్టిల్ ఎంత కష్టమైనా మన కంఫర్ట్ మనకు ముఖ్యం కదండి. సో అందుకు నేను క్యారీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ అయితే మనకి ఫస్ట్ టైం ట్రావెల్ వాళ్ళకి చెప్తున్నాను, ఫ్లైట్ కొంచెం స్లోగా పైకి వెళ్తూ ఒక హైట్ వెళ్ళిన తర్వాత కాన్స్టెంట్గా వెళ్తుంది కదా. సో ఆ టైంలో మనకి కొంచెంగా హైట్స్ వెళ్ళేటప్పుడు ఇయర్స్ అనేవి బ్లాక్ అవ్వడం ఇట్స్ వెరీ కామన్. సో ఆ టైంలో నేను ఫాలో అయిన టెక్నిక్ ఏంటి అని అంటే గల్ప్ చేయడం అనమాట. సో గల్ప్ చేస్తే డెఫినెట్గా ఆ ఇయర్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ మేము అబుదాబీలో ల్యాండ్ అయిన తర్వాత మనకి టెర్మినల్ నుంచి ఫ్లైట్ ఎక్కే చోటుకి కొంచెం చాలా డిస్టెన్సే ఉన్నిందనమాట. బట్ లక్కీలీ అక్కడ ఉన్న పర్సన్ హెల్ప్ చేశారు. అక్కడ డిస్టెన్స్లో అంటే బెంగళూరుకి వెళ్ళే టెర్మినల్ వాళ్ళందరినీ కూడా కార్లో తీసుకెళ్లారనమాట. సో అక్కడ కొంచెం నడిచేది తప్పింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నా పక్కన ఒక ఆంటీ కూర్చున్నారు కదా. సో ఆంటీ ఏజ్ వచ్చి 83 years. సో తను ఎలాన్గా ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట యూఎస్కి. అండ్ దిస్ ఇస్ 25th time షీ ఈస్ ట్రావెలింగ్ టు యూఎస్ ఎలాన్. సో నేను తన లైఫ్ గురించి అడిగాను. సో తను ఒక మాట చెప్పారనమాట, మన లైఫ్లో ఒక ఏజ్ తర్వాత మనకంటూ ఒక డైలీ రొటీన్ పెట్టుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది ఎంత తగ్గించాలో అంత తగ్గించాలి. అంటే ఆ ఏజ్లో జనరల్గా ఏం పోదాంలే అని చెప్పి చాలామంది అట్లనే అనుకుంటారనమాట. బట్ స్టిల్ ఆ ఏజ్లో కూడా తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా పిల్లలతో స్పెండ్ చేస్తూ యూఎస్కి వెళ్ళడం, ఇంకొకరు కెనడాలో సెటిల్ అయ్యారంట, కెనడాకి వెళ్ళడం, మళ్ళీ వన్స్ తను బెంగళూరుకి వచ్చిన తర్వాత తనకంటూ ఒక రొటీన్ ఉందంట. సో తనకి ఒక అపార్ట్మెంట్స్లో ఉంటుంది, తనకంటూ ఒక మెయిడ్ని పెట్టేసుకున్నారు ఫుల్ టైమ్గా. సో తనకు ఒక సర్కిల్లో రోజు వాకింగ్కి వెళ్ళడం, వీకెండ్స్ యోగా చేయడం, తర్వాత గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్తో ఏదైనా చిన్న సంగీతం కచేరీ చేస్తారనమాట ఆంటీ. సో అవన్నీ కూడా చేసుకుంటూ తన లైఫ్ని ఎంత పర్ఫెక్ట్ అండ్ హ్యాపీగా లీడ్ చేస్తున్నారో I definitely got inspired with her. And auntie, if you are watching this video, I feel so happy and so grateful and so thankful to meet you in that flight. The destiny is
if the destiny is great and good, definitely I'm going to meet you in there.